రెగ్యులర్ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పరిపాలన విధానంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో అక్రమ మద్యం ఏరులై పారుతున్నది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కోట్ల విలువ చేసే అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది. మంత్రి రామ్ ప్రసాద్ అనుచరులుగా గుర్తించడం జరిగింది. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, పామార్ గిరిధర్ కనసైకల్లో అక్రమ మద్యం తయారు చేయడం జరుగుతుంది. కదిరి అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు నకిలీ మద్యం గుర్తించడం జరిగింది. పోలీస్ వారు 9 మందిని అదుపులోకి తీసుకొని పోలీస్ వారు విచారణ చేపట్టడం జరుగుతుంది. అయ్యా, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెర ముందు ఒక మాట నీతి మాటలు మాట్లాడడం, తెర వెనకాల కమిషన్లతో వ్యాపారం చేస్తున్న విధంగా చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో ప్రతి ఒక్క ముఖ్య నాయకులందరూ అక్రమ మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నటువంటి పచ్చ పార్టీ నేతలు, అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారందరికీ సహకరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన నాయకులందరూ ఇలాంటి వారికి సహకరించడం జరుగుతుంది. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పే మాటలు ఒకటి, లోపల చేసేది ఒకటి. మీరు పెట్టుబడి సృష్టించడం అంటే ఇలా సృష్టించుకుంటున్నారనే విధానం ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకా ఎంతమంది యువకులను ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. అక్రమ మద్యం తరలిస్తూ, అక్రమ మద్యాన్ని విక్రయిస్తూ, నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడమేనా మీ పాలన? ఇదే మీ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇటువంటి పాలన మీరు చేస్తున్నది. ఈ విధంగా మీరు డబ్బులు సృష్టించడం జరుగుతూ ఉంది అనడము ఇదే మీరు సృష్టిస్తున్న విధానము. అయ్యా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యువకుల ఆరోగ్యాలతో ఆడుకుంటుంటూ వాళ్ళను అనారోగ్యాలు పాలు చేస్తూ, అదేవిధంగా ఆరోగ్యాలు పరిరక్షించుకోవాల్సిన, ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిన విధానంలో కూడా వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మహానుభావులు మీరు. అయ్యా, ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా మీరు పాలన కొనసాగిస్తే మంచిది. మీరు తెర ముందు ఒకటి, తెర వెనకాల కమిషన్ వ్యాపారాలు చేస్తున్నారు. మీ నాయకులు కూడా ఇదే విధంగా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అది ఒకసారి మీ పరిపాలనలో జరుగుతున్న విధానము, మరీ ముఖ్యంగా అక్రమ మద్యము, నాణ్యత లేని మద్యము విచ్చలవిడిగా ఏరులై పారుతున్నది. దీని మీద దృష్టి పెట్టండి. ఇంకో ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే దినాల్లో ప్రజలందరూ బుద్ధి చెప్తారు. ఇలాంటి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. అక్రమ మద్యాన్ని విక్రయించడం, మీ నాయకుల ద్వారా విక్రయించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడండి. జై జగన్.